హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఐటీపీ అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా ఎలా డెవలప్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాము. ఈ ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అనేది మన ఇమ్యూన్ సిస్టంలో వచ్చే అబ్నార్మాలిటీస్ వల్ల మనకి డెవలప్ అవుతుంది. ఈ నార్మల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మన బాడీని బ్యాక్టీరియా, వైరస్, ఇంకేదైనా స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ ఇట్లాంటి వీటి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. సో బ్యాక్టీరియా, వైరస్ వచ్చినప్పుడు వాటికి అగనిస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ చేసి వాటితో ఫైట్ చేసి మన బాడీకి ఎటువంటి హాని కలగకుండా కాపాడే బాధ్యత అనేది ఇమ్యూన్ సిస్టమ్ది. ఒక్కొక్కసారి ఈ ఫైటింగ్లో ఏం జరుగుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డిస్రెగ్యులేట్ అయ్యి అంటే కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసి మన ఓన్ ప్లేట్లెట్స్ని అటాక్ చేసి దానికి అగనిస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ చేసి ప్లేట్లెట్స్ని అనేది చంపేయడానికి ట్రై చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. సో ఇట్లాంటప్పుడు మనకి ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అనేది డెవలప్ అవుతుంది. సో అందుకోసమే మనకి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఐటీపీ అనేది డయాగ్నోజ్ అయిపోయింది, ట్రీట్మెంట్లో ఉన్నారు, ప్లేట్లెట్ కౌంట్ ఇంత నార్మల్ అయింది. ఈ టైంలో కూడా సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా సర్జరీ అయినా, ఏదైనా స్ట్రెస్ అయినా మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్ అనేది ట్రాన్సియంట్గా తగ్గడం అనేది మనం గమనిస్తూ ఉంటాము.